పంచులు మరియు వార్డు మెంబర్లు సన్మాన కార్యక్రమానికి అతిథులు నేటి అతిథులు వారే కాబట్టి సర్పంచ్ గారికి మరియు వార్డు మెంబర్లకి మన కొరకు మన బాధల కొరకు మనం కోమటిగూడ మల్యాల్ యాపలగూడ వాళ్ళందరికీ గ్రామ పెద్దలు పటేళ్ళందరికీ మా కొరకు ఎన్నుకున్నటువంటి సర్పంచుల సన్మాన సభకి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క రామ్ రామ్ జై భీమ్ మాధవ్. చాలా సంతోషం. గత 2 ఏళ్లుగా నిరీక్షణతో చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైనది. మీ అందరికీ కూడా ప్రజాపాలనలో భాగంగా ఈరోజు రాష్ట్రాన్ని మా గౌరవ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా ఈ ప్రజాపాలన పట్టి మరియు ప్రజలు ఏదైతే కోరుకుంటారో వారికి అనుగుణంగానే ప్రభుత్వాలు నడవాలనే ఆలోచన విధానంతోనే నడుపుతున్నారు. కాబట్టి ఈరోజు చాలా సంతోషం. 2 సంవత్సరాలుగా మీరు వేచి చూస్తున్నారు. గ్రామ పంచాయతీలో అనేక సమస్యలు కూడున్నాయి. కాబట్టి మీరు ఈరోజు ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులను మనము ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటాం. ఎందుకంటే ఈ ఓటు చాలా ముఖ్యమైనది. ఓటు విలువ తెలియదు, కానీ ఆ ఓటు ఆ రోజు మనం ఎందరము 27 నుంచి నామినేషన్స్ 11వ ఎలక్షన్స్ ఈ మధ్యలో జరిగినటువంటి వ్యత్యాసం చాలా గట్టిగా, అంటే ఏమైతుందో ఏం జరుగుతుందో అనే ఆలోచన అందరిలో ఒడిదుడుకులు ఉండే ఆ సమయంలో. కానీ అదంతా గతాన్ని మర్చిపోండి. మీరందరూ కూడా ఇప్పుడు మీకు దగ్గరగా ఉన్నటువంటి నాయకుని వార్డు మెంబర్లను ఎన్నుకున్నారు. కాబట్టి ఈ 3 గ్రామాల పరిధిలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది, పెన్షన్లు ఉన్నాయా, రోడ్లు ఉన్నాయా, ఇల్లు ఉన్నాయా, వీటి మీద దృష్టి సారించండి. క్రీడా పోటీలు ఎలాగైతే ఒక 10 జట్లు పోటీకి పడితే ఒక జట్టే విజయం అవుతుంది. అందరిలో కూడా ఉంటది, నేను సర్పంచ్ కావాలి, నేను వార్డు మెంబర్ కావాలి, నేను ఉప సర్పంచ్ కావాలి అనేది చాలా అందరిలో ఉంటది. కానీ కొందరే విజయం అవుతారు. కాబట్టి దాన్ని మర్చిపోయి ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కున్నటువంటి ఈ భారతదేశం కాబట్టి మనము ఓటు ద్వారా మన సమస్యలను దూరం చేయడానికి ఓటు ద్వారా ఎన్నుకుంటాం. కాబట్టి ఈ రోజు మీరు ఈ దేవరావు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లను అందరినీ ఓటేసి గెలిపించారు. మీరు రేపు వారిని అడిగే హక్కు మీకుంది. మా ఓటు మీకేసినాం, మా గ్రామంలో ఈ సమస్య ఉంది, ఖచ్చితంగా సర్పంచ్ గారు మా సమస్యను మీరు దూరం చేయాలనే ఆలోచనతో మీరు మాట్లాడాలి తప్ప ఎలక్షన్ లో మధ్యలో జరిగినటువంటి కోప ఉద్రిక్తలను దాన్ని నిరంతరము కొనసాగించకుండా దాన్ని విరమించండి. ఈ రోజుతో దాన్ని ముగించి మరచిపోతారని మీ అందరి ద్వారా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రోజు అందరూ ప్రమాణ స్వీకారం చేసినారు. కాబట్టి ఒక 15 రోజులు, నెల రోజుల్లో ఈ గ్రామ పంచాయతీ నిధులు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కావచ్చు. కాబట్టి ఈ నిధులన్నీ గ్రామ పంచాయతీకి వస్తాయి. కాబట్టి మీరందరూ పెద్దలు కలిసి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తూ, గ్రామాలను అభివృద్ధి చేస్తూ, సర్పంచులకు మీరు కూడా సహకారం చేయాలి, సర్పంచ్ కూడా జనాలకు సహకారం చేయాలి. కాబట్టి మనం అందరం కలిసి ఉంటేనే కలదు సుఖం అంటారు. కాబట్టి మీరంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను దూరం చేయడానికి ఒక యజమానిని మీరు ఎన్నుకున్నారు. కాబట్టి వారి బాధ్యత, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ దేవరావు గారు నూతనంగా పదవి చేపట్టారు. కాబట్టి ఇంకా తెలియకపోవచ్చు, కొన్ని తెలిసి ఉండొచ్చు. కాబట్టి ఒకరికి తెలిసిన విషయం ఇంకొకరికి తెలియదు. కాబట్టి అందరూ కూడా సమిష్టి నిర్ణయాలతోనే నడపవలసిన అవసరం ఉంది. కాబట్టి గ్రామ పంచాయతీలో కూడా ఏకపక్ష నిర్ణయాలు చేయకుండానే, అందుకని వార్డు మెంబర్లను ఎన్నుకుంటాం. వార్డు మెంబర్లు సర్పంచులు కూర్చోవాలి, అలాగే గ్రామ సభలో మీరందరూ కూర్చోవాలి. కాబట్టి గ్రామ సభ ఏదైతే తీర్మానం చేస్తారో అవే పనులు జరుగుతాయి. కాబట్టి సమిష్టి ఆలోచనతోనే ముందుకు పోవాల్సిన ఉంది. కాబట్టి మీరందరూ కూడా కలిసిపోతారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశం ముగిస్తున్నాను. జై హింద్.